నేటి దిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి రోమా పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన 2వ వాక్య భాగాన్ని చదువుకుందాం. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకుని ఉండుడి. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి తన జీవితంలో దేన్ని అసహించుకోవాలో, దేనిని హత్తుకోవాలో ఇక్కడ మనకు నేర్పించటం మనం గమనించగలం. అనేక మంది అసహించుకొనవలసినటువంటి విషయాల పట్ల చూపే మక్కువ, హత్తుకొని ఉండవలసినటువంటి వాటి విషయంలో ఎంతో అశ్రద్ధను కనుపరచటను మనం గమనించగలం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక భక్తుని జీవితంలో తాను దేనిని హత్తుకొని దైవిక దీవెనలు పొందినటువంటి భక్తుడిగా ఉన్నాడో మనం పరిశీలన చేస్తే, యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగమందు, ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఒక వ్యక్తి మంచిని హత్తుకోవాలి అనంటే, చెడుతనమును విసర్జించాలి అనంటే ఆ వ్యక్తికి దేవుని అందరి భయభక్తులు ఎంతో ప్రాముఖ్యమైనవి. దేవుని యందు భయభక్తులు ఒక వ్యక్తికి లేకపోతే అతడు చెడుతనాన్ని విసర్జించి మంచిని హత్తుకొనుట అనేది ఏమాత్రం కూడా సాధ్యం కాని పని. ఆ కారణం చేతనే మనం మంచిని హత్తుకొని చెడుతనాన్ని విసర్జించాలి అనంటే నిశ్చయంగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎందరైతే ఈ విధముగా ప్రభువునందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెడతారో అట్టి వారికి ప్రభువారు వాగ్దానం చేసినటువంటి దీవెనలు సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7-8 వచనాలలో రాయబడిన వాక్యమందు మనం చదవగలం. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. ఈ దీవెనలకు యోబు గారు తన జీవితంలో పాత్రుడైనటువంటి విషయాన్ని మనం యోబు గ్రంథంలో రాయబడినటువంటి వాక్య భాగముల యందు మనం గమనించగలం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా అతని క్షేమస్థితిని మరలా దయచేసను అనేటటువంటి మాటను ఇక్కడ మనం గమనించగలం. కారణం ఏంటంటే అతడు చెడుతనాన్ని అసహించుకున్నాడు, మంచిని హత్తుకున్నాడు. దానికి గల కారణం ప్రభువు నందలి భయభక్తులే. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఇటు దేవుళ్లకు మీరును పాత్రులగుటకు పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ వాక్య భాగం ప్రకారం మా ప్రియులు ప్రవర్తించి మీరిచ్చు దీవెనలు పొంది మీ మహిమార్థమైన సాక్షులుగా వర్ధిల్లటానికి సహాయం చేయండి. నీ పరిచర్లో ఉన్న దైవజనులను, వారి కుటుంబాన్ని, పరిచర్లను దీవించండి. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. ఏ అనారోగ్య సమస్యల చేత, వ్యాధి బాధల చేత మా ప్రియులు కృంగిన వారుగా ఉన్నారో, యోబుకు మరలా క్షేమస్థితిని దయచేసినట్లు నిశ్చయముగా మా ప్రియులు తమ జీవిత దినాల్లో మంచిని పొందుదురుగాక. నేటి దిన దీవెనలు సమస్త విషయాలు అనుగ్రహించి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగాక. ఆమేన్.